ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష శాస్త్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహు కనుక దుస్థానాల్లో ఉన్నట్టయితే, అంటే 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్, ఏ విధమైనటువంటి యోగాల్ని కలుగజేస్తాడు, ఎటువంటి సమస్యలను ఇస్తాడు, రాహు యొక్క ప్లేస్మెంట్ని దుస్థానాల్లో ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేవి డిస్కస్ చేద్దాము. ఇంతకుముందు రీసెంట్ వీడియోలో నేను 8th హౌస్ ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఏంటి, అలాగే 12th హౌస్ ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఏంటి అనేది చెప్పడం జరిగింది. అయితే ఇదే సిరీస్లో భాగంగా రాహు కనుక దుస్థానాల్లో ఉంటే, అంటే 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, రెండు ఏ విధమైనటువంటి ఒక బిహేవియర్ని రాహు చూపిస్తాడు అనేది తెలుసుకుందాము. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా దుస్థానాలు చాలా అద్భుతమైనటువంటి బలమైనటువంటి యోగాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానాలు. దుస్థానాధిపతులు అలాగే దుస్థానంలో ఉన్నటువంటి పాజిటివ్ అండ్ స్ట్రాంగ్ ప్లానెట్స్ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాయి తమ మహాదశలో. అలాగే రాహువు న్యాచురల్ మ్యాలిఫిక్ ప్లానెట్ అయినప్పటికీ, అంటే స్వభావరీత్యా పాపగ్రహం అయినప్పటికీ కూడా రాహువు కూడా దుస్థానాల్లో చాలా మంచి రిజల్ట్స్ని ఇవ్వగలిగేటువంటి ప్లానెట్. అయితే ఇప్పుడున్న సమాజంలో కనుక చూసినట్టయితే రాహు మహాదశలో చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ రిజల్ట్స్ అనుభవిస్తున్న వాళ్ళని చూడొచ్చు, అలాగే సీరియస్ ప్రాబ్లమ్స్ ఇస్తున్న వాళ్ళని కూడా చూడొచ్చు. ఏదైనా సరే రాహువు డెసిసివ్ రిజల్ట్స్ని చాలా స్ట్రాంగ్గా ఇచ్చేటువంటి ఒక ప్లానెట్. అయితే ఎంత అద్భుతమైనటువంటి యోగవంతమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా రాహువు ఎంతో కొంత సమస్యలు, అందులో సఫరింగ్, పెయిన్ అనేది దాన్ని మిక్స్ చేసే ఇస్తాడు రాహువు. అయినప్పటికీ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు రాహు ఎటువంటి పరిస్థితుల్లో రిజల్ట్స్ ఇస్తాడో అనేది మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా 6th హౌస్ని కనుక కన్సిడర్ చేసినట్టయితే 6th హౌస్ యొక్క పోర్ట్ఫోలియోస్ ప్రధానంగా డెట్స్, అంటే రుణాలు, రోగాలు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సర్వీస్, అంటే ఒక జాబ్ చేయడం ఒక ఆర్గనైజేషన్లో, అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, సర్వీస్, ఇటువంటి పోర్ట్ఫోలియోస్ని రిప్రజెంట్ చేస్తుంది 6th హౌస్. రాహు కనుక 6th హౌస్లో ఉంటే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. రాహుకి 12 స్థానాల్లోనూ బెస్ట్ ప్లేస్మెంట్ ఏది అంటే 6th హౌస్. 6th హౌస్లో ఉన్న రాహు ధనయోగాన్ని ఇస్తాడు అనేది ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్, ప్రాథమికమైనటువంటి ఒక సూత్రం. కాబట్టి 6th హౌస్ రాహు ఎప్పుడు కూడా ధనయోగాన్ని కలిగజేసేటువంటి అవకాశాలని ట్రిగర్ చేస్తాడు. ఇక రాహు 6th హౌస్లో ఉన్నప్పుడు 6th లార్డ్ స్ట్రాంగ్గా ఉండడము, 6th లార్డ్ యోగంలో ఉండడము, అంటే ఉదాహరణకి 6th లార్డ్ 6th హౌస్లో రాహుతో ఉన్న, లేదా 6th హౌస్లో రాహు ఉండి 6th లార్డ్ 8th హౌస్ లేక 12th హౌస్లో ఉన్నట్టయితే అది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. కాబట్టి రాహు కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు తన యొక్క మహాదశలో. ఇటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా చాలా మంచి పోరాట స్ఫూర్తిని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో రాణించడానికి 6th హౌస్ రాహు ప్లేస్మెంట్ చాలా బాగా సహాయపడుతుంది. 6th హౌస్ కనుక కుజుడిల్లు అయ్యి అందులో రాహు కుజుడితో కలిసి ఉన్నట్టయితే స్పోర్ట్స్లో వాళ్ళు బాగా రాణించడానికి చాలా బాగా సహాయపడతాడు రాహు. కాబట్టి ఈ రాహు యొక్క ప్లేస్మెంట్ 6th హౌస్లో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. ఉదాహరణకి సింహలగ్నానికి కుజరాహులు కనుక 6th హౌస్లో ఉంటే ఇది రాహు మహాదశలో ఆ జాతకుడికి ప్రొఫెషన్లో, కెరియర్లో చాలా హైట్స్ని రీచ్ అవ్వడానికి సహాయపడేటువంటి పీరియడ్గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సింహలగ్నం కుజుడు యోగకారకుడు అయి ఉండి 6th హౌస్లో ఎగ్జాల్ట్ అయ్యి రాహుతో ఉంటాడు. కాబట్టి చాలా అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తాడు రాహువు తన యొక్క మహాదశలో. ఇందాక చెప్పినట్టుగా స్పోర్ట్స్ కాంబినేషన్లో కనుక్కున్నటువంటి మంచి స్పోర్ట్స్ పర్సన్ కావడము, సక్సెస్ ఎక్కువగా ఉండడము, వారికి సక్సెస్ రేటు, ట్రాక్ రికార్డ్ కూడా ఎక్కువ సక్సెస్ ఉండడము, ఇటువంటి చాలా అద్భుతమైన రిజల్ట్స్ని రాహు అందిస్తాడు. అలాగే కుజరాహువుల కలయిక మెడిసిన్ రంగంలో రాణించడానికి, ముఖ్యంగా డాక్టర్స్గా, అందులోనూ ముఖ్యంగా సర్జన్స్గా రాణించడానికి కుజరాహువుల కలయిక చాలా బాగా సహాయపడుతుంది 6th హౌస్లో ఉన్నట్టయితే. 6th హౌస్ ఎప్పుడు బలంగా ఉన్నా కానీ సర్జన్స్కి అది చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్. ముఖ్యంగా కుజ రాహు ఇద్దరు కనుక్కున్నట్టయితే ఇద్దరు కూడా సర్జరీని ఎక్కువగా ఎంకరేజ్ చేసేటువంటి ప్లానెట్స్. అందులోనూ రాహు ఎప్పుడు కూడా సున్నితమైనటువంటి అంశాన్ని పరిశీలించడము అనేటువంటి ఒక లక్షణాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఒక సర్జన్స్కి ఉండవలసినటువంటి క్వాలిటీ కూడా అది ప్రధానంగా. వాళ్ళు చాలా
ఓపెన్ చేసి బాడీని చాలా సెన్సిటివ్గా వారి యొక్క అబ్జర్వేషన్ ఉండి కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది. ఇటువంటి ఒక మ్యానిపులేటివ్ టెక్నిక్స్ కావచ్చు, ఇటువంటి ఒక సెన్సిటివ్ మ్యాటర్స్ని హ్యాండిల్ చేయడము, ఇవన్నీ కూడా రాహు చాలా బాగా అందిస్తాడు బలంగా కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే జాతకుడికి. ఇక 8th హౌస్ విషయానికి వచ్చినట్టయితే 8th హౌస్ అనేది సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్, అలాగే సడన్ లాస్ ఆఫ్ వెల్త్, అంటే సడన్గా ధనయోగం లేదా సడన్గా ధన నష్టం, ఈ రెండు ఇచ్చేటువంటి హౌస్ 8th హౌస్. అలాగే పిత్రార్జితం అనేది కలిసి వస్తుందా లేదా, ఆస్తి విషయాల్లో కోర్టులో నలుగుతున్నటువంటి ఆస్తికి సంబంధించిన కేసు తమకు ఫేవర్గా ఉంటుందా లేదా, ఇటువంటివన్నీ డిసైడ్ చేసేది 8th హౌస్. అందులో రాహు ఉండి 8th లార్డ్ కూడా రాహుతో ఉండడము, లేదా 8th లార్డ్ 6th హౌస్ 12th హౌస్లో ఉండడము, లేదా వేరే యోగంలో పార్టిసిపేట్ చేస్తూ కనుక్కున్నట్టయితే తప్పకుండా వారికి కోర్టు కేసులో విజయం అనేది లభిస్తుంది. అలా కాకుండా నెగిటివ్గా కనుక్కున్నట్టయితే కోర్టు కేసులో వాళ్ళు నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. అలాగే 8th హౌస్లో ఉన్న రాహు ముఖ్యంగా శుక్రుడు, బుధుడు, గురువు ఇటువంటి ప్లానెట్స్తో ఉన్నట్టయితే వారికి మంత్రజపం మీద ఎక్కువ ఆసక్తి ఉండడము, మంత్రసిద్ధి కలగడము, ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు రాహు. అలాగే ఆస్ట్రాలజీలో మంచి ప్రవేశము, ఇంట్యూటివ్ పవరు, చక్కటి ప్రిడిక్షన్స్ చేయగలడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని రాహు 8th హౌస్లో ఉండి అందిస్తాడు. అలాగే రీసెర్చ్ ఫీల్డ్లో చాలా బాగా రాణించడము, పోలీస్ డిపార్ట్మెంట్, సిబిఐ, సిఐడి వంటి డిపార్ట్మెంట్స్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, చొరవ చూపించి నేర పరిశోధనలో నేరస్తులను పట్టుకోవడము, ఇటువంటి ఒక మంచి లక్షణాలను ఇచ్చి అతనికి కెరియర్లో చాలా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాడు ఇదే రాహు. అదే రాహు మ్యాలిఫిక్గా ఉన్నట్టయితే 8th హౌస్లో ఉంటే డ్రగ్ అడిక్షన్స్కి గురవడము, డ్రగ్స్కి బానిసలు అవ్వడము, అలాగే వ్యసనాలకు బానిసలు అవ్వడము, డ్రింకింగ్, స్మోకింగ్, వీటికి ఇటువంటి వ్యసనాలకి బాగా అడిక్ట్ అయిపోయి హెల్త్ని పాడు చేసుకోవడము, డబ్బు పాడు చేసుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా ఇస్తాడు నెగిటివ్గా ఉంటే రాహు 8th హౌస్లో. అదే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే స్పిరిచువల్ ప్రోగ్రెస్కి, మంత్రజపానికి, ఆస్ట్రాలజీలో మంచి రాణింపుకి, వీటికి చాలా బాగా సహాయపడుతుంది రాహు యొక్క ప్లేస్మెంట్ 8th హౌస్లో. ఇక 12th హౌస్ విషయానికి వచ్చినట్లయితే 12th హౌస్లో రాహువు ఫారిన్ ట్రావెల్కి, ఫారిన్ సెటిల్మెంట్కి చాలా బాగా సహాయపడేటువంటి ప్లానెట్. 12th హౌస్లో రాహుతో పాటు శని ఉన్న, 12th హౌస్లో రాహు ఉండి ఆ 12th లార్డ్ 9th హౌస్లో, 7th హౌస్లో, ఇటువంటి హౌసెస్లో ఉన్న వారికి రాహు మహాదశలో ఫారిన్ ట్రావెల్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఫారిన్ సెటిల్మెంట్ కూడా రాహు ఎంకరేజ్ చేస్తాడు. అయితే ఇదే రాహు నెగిటివ్గా కనుక్కున్నట్టయితే ఎక్కువ ధనం వ్యయమైపోవడము, నష్టం అవ్వడము, ఇటువంటి ఫలితాలను కూడా ఇస్తాడు రాహు. ఏ ప్లానెట్ కూడా ఓన్లీ నెగిటివ్, ఓన్లీ పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇవ్వదు. దుస్థానాలు కూడా చాలా మంచి అద్భుతమైనటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి హౌసెస్. అందులో రాహు ఉన్నప్పుడు రాహు ఎవరింట్లో ఉన్నాడు, ఆ 6th హౌస్ కావచ్చు, 8th హౌస్ కావచ్చు, 12th హౌస్ కావచ్చు, అది ఎవరిల్లు, రాహుతో పాటు ఎవరున్నారు, అలాగే రాహు ఉన్నటువంటి రాశి యొక్క అధిపతి ఎంత స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నాడు, రాహు ఏ నక్షత్రంలో ఉన్నాడు, వీటిని ఆధారం చేసుకుని మనం ఫలితాన్ని చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా రాహు ఉదాహరణకి 6th హౌస్లో లేదా 8th హౌస్లో లేదా 12th హౌస్లో ఉన్నాడు. ఆ 6th హౌస్ కానీ, 8th హౌస్ కానీ, 12th హౌస్ కానీ స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్నట్టయితే జైమినీ పద్ధతిలో, అంటే ఆ 6th హౌస్ని కానీ, 8th హౌస్ని కానీ, 12th హౌస్ని కానీ 2 లేక 3 స్పెషల్ లగ్నాస్ చూస్తూ ఉన్నట్టయితే జైమినీ పద్ధతి ప్రకారం శ్రీ లగ్న, హోర లగ్న, ఘటిక లగ్న, వీటిలో 2 లగ్నాలు లేదా 3 కూడా ఆ హౌస్లో ఉండడము లేదా ఆ హౌస్ను చూడడము రాశి దృష్టి చేత కనుక చూస్తున్నట్టయితే రాహు యోగదా ప్లానెట్ అవుతాడు. అటువంటి యోగదా ప్లానెట్ అయినటువంటి రాహు దుస్థానాల్లో ఉన్నా కానీ చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. ఉదాహరణకి అదే రాహు కనుక 8th హౌస్లో ఉండి యోగదా గ్రహం కనుక అయినట్టయితే రాహు మహాదశలో వారి కెరియర్కి చాలా అద్భుతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది. అనూహ్యంగా చక్కటి, చాలా తక్కువ ప్రయత్నంతోనే మంచి జాబ్ తెచ్చుకోవడము, సక్సెస్ఫుల్ కెరియర్ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని రాహు అందిస్తారు తన మహాదశ కనుక అప్పుడు రన్ అవుతూ ఉన్నట్టయితే. కాబట్టి రాహు కనుక దుస్థానాల్లో ఉండి యోగదా గ్రహం కనుక అయినట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు జాతకుడికి. ఈ విషయాన్ని కనుక విస్మరిస్తే రాహువు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడా లేక పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడా అని అనలైజ్ చేసేటప్పుడు మనం చాలా ప్రధానమైనటువంటి ఒక క్లూని కోల్పోయినట్టు అవుతుంది. కాబట్టి జైమిని పద్ధతిలో కూడా రాహు ఏమన్నా యోగదా గ్రహం అయ్యాడా అనేది చూసుకోవడం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము.
రాహువు ఏ ప్లానెట్ అయినా సరే యోగద గ్రహం అయ్యి దుస్థానాల్లో ఉన్నప్పటికీ కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది ఆ గ్రహం. రాహు కావచ్చు, కేతు కావచ్చు, ఏ ప్లానెట్ అయినా సరే యోగద స్టేటస్ కనుక వచ్చిందంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది తన మహాదశలో. కాబట్టి రాహువు దుస్థానంలో ఉన్నప్పుడు ఏ గ్రహంతో ఉన్నాడు అనే దాన్ని బట్టి రాహు యొక్క నేచర్ మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంకొక అంశం. ఉదాహరణకి 6th హౌస్లో రాహువు గురువుతో కనుక ఉండి స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అది గురువు ఇల్లే అయ్యి, గురు రాహులు కనుక 6th హౌస్లో ఉంటే ధనస్సు 6th హౌస్ అయ్యి గురు రాహులు అందులో ఉన్నట్టయితే వారికి ఒకవేళ కోర్టు విషయాల్లో ఏదైనా తగాదాల్లో ఉన్న విజయం వీరి వైపే ఉండడము, చక్కటి ధనయోగాన్ని కలిగి ఉండడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని రాహు ఇస్తారు తన మహాదశుడు. ఎందుకంటే గురువింట్లో గురువుతో రాహు కలిసి ఉండడము అది దుస్థానమైనప్పటికీ కూడా చాలా 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 పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్ అండ్ ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. అలాగే 8th హౌస్లో కూడా, అలాగే 12th హౌస్ రాహు గురువు 6th లార్డ్ అయ్యి లేదా 8th లార్డ్ అయ్యి లేదా 12th లార్డ్ అయ్యి ఆ హౌస్లో ఉంటే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అలాగే రాహు చాలా కంఫర్టబుల్గా రిజల్ట్స్ ఇచ్చే మరొక ప్లానెట్ శుక్రుడు. ఇందాక గురువు విషయంలో లాగే శుక్రుడు కూడా 6th లార్డ్ లేదా 8th లార్డ్ లేదా 12th లార్డ్ అయ్యి రాహుతో కలిసి తన స్వక్షేత్రంలో కనుక్కున్నట్టయితే రాహు మహాదశలో జాతకుడు చాలా చాలా మంచి రిజల్ట్స్ని అనుభవిస్తాడు. ఒక సెలబ్రిటీ స్టేటస్ కావచ్చు, లేదా బిజినెస్లో మంచి ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకోవడము, ఉద్యోగంలో కూడా చాలా మంచి పేరు ప్రతిష్టలు, అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ కూడా సొంతం చేసుకుంటాడు జాతకుడు రాహు మహాదశలో. కాబట్టి రాహు ఎక్కువ మ్యాలిఫిక్ రిజల్ట్స్ని తగ్గించి పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇచ్చేటువంటి ప్లానెట్స్ ప్రధానంగా గురువు, శుక్రుడు. అయితే కుజుడితో రాహు కొంత ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ ఇస్తారు. కాబట్టి కుజుడు ఇటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు తన సొంత ఇల్లు అయ్యి లేదా ఎగ్జాల్టేషన్ అయ్యి హౌస్ అయ్యి మకరం, ఉదాహరణకి మకరం 6th హౌస్ లేదా 8th హౌస్ 12th హౌస్ అయ్యి లేదా మేషం కానీ వృశ్చికం కానీ దుస్థానం అయ్యి అందులో అది కుజుడిల్లు అయ్యి అందులో రాహు కుజుడితో ఉంటే ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఆ జాతకుడికి మేలు కలుగుతుంది. అంటే ఇందాక చెప్పినట్టుగా కుజుడు ఎప్పుడూ కూడా అగ్రెషన్, వైలెన్స్ వీటిని సూచించేటువంటి గ్రహం. కాబట్టి ఒక స్పోర్ట్స్ పర్సన్లో, అందులో ఫిజికల్ స్పోర్ట్ యాక్టివిటీలో బాగా పేరు తెచ్చుకోవడము, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో, సిబిఐ, సిఐడి, మిలిటరీ ఇటువంటి రంగాల్లో వారు బాగా రాణిస్తారు. ఎందుకంటే ఆ రంగాల్లో ఎప్పుడూ కూడా రిస్క్ అనేది ఉంటుంది, ఫైటింగ్ స్పిరిట్ అనేది ఉండాలి, నేరస్తులతో పోరాడము, ఒక్కోసారి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడాల్సి రావడము, ఇవన్నీ కూడా ఆ జాతకుడికి పాజిటివ్గా పరిణమించి చాలా మంచి రిజల్ట్స్ని జాతకుడు అనుభవిస్తాడు. కాబట్టి రాహు ఏ గ్రహంతో దుస్థానాల్లో ఉన్నాడు అని చూడడం కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. అయితే కొంత ప్రాబ్లమేటిక్ కాంబినేషన్ ఏంటి అని చూసినట్టయితే బుధుడితో కనుక రాహు దుస్థానాల్లో ఉన్నట్టయితే ఫినాన్షియల్గా చాలా ట్రబుల్స్ని ఇవ్వడము, అప్పులు ఎక్కువ చేయాల్సి రావడము, అటువంటి కాంబినేషన్లో బుధుడు కనుక బలంగా ఉన్నట్టయితే ఒకవేళ రుణం చేసినా కానీ దాన్ని తీర్చి సేఫ్గా బయటపడగలడు ఆ జాతకుడు రాహు మహాదశలో. లేనట్టయితే ఆ రుణ బాధలతో చాలా సతమతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చంద్రరాహుల యుతి కూడా దుస్థానాల్లో జాతకుడికి కొంత సైకలాజికల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ఇష్యూస్ ఇచ్చి సైకియాట్రిస్ట్ని కలవాల్సి రావడము, ఇటువంటి కొంత ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఉదాహరణకి ఇదే చంద్రరాహులు కనుక కలిసి 12th హౌస్లో ఉన్నట్టయితే ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్కి, ఫారిన్ ట్రావెల్స్కి చాలా బాగా సహాయపడేటువంటి కాంబినేషన్. ఇక రవి రాహుల గురించి మనం అనలైజ్ చేసినట్టయితే రవి రాహుల కలయిక కూడా దుస్థానంలో కొంత ప్రాబ్లమ్స్తో కూడుకున్నటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి 6th హౌస్లో రవి రాహులు ఉన్నట్టయితే వారు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడి తర్వాత దాన్ని సాధించి ఆ జాబ్లో చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు రవి రాహులు కనుక 6thలో ఉన్నట్టయితే. అలాగే 8th హౌస్లో రవి రాహులు స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే ఇన్హెరిటెన్స్ విషయంలో మంచి, అంటే పితరార్జితం కావచ్చు, పూర్వీకుల ఆస్తి తనకి రావాలి అనేటువంటి విషయంలో వీరికి ఎక్కువగా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. 12th హౌస్లో రవి రాహులు కూడా కొంతవరకు ఓన్ హౌస్ అయ్యి 12th హౌస్ రవి రాహులు అందులో ఉన్నట్టయితే కొంత ధనయోగాన్ని కూడా సూచించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రవి, చంద్ర, కుజ, బుధ ఈ ప్లానెట్స్తో రాహు కలయిక దుస్థానంలో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ మిక్స్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ ప్లానెట్స్ యొక్క బలం వలన ఎక్కువ పాజిటివ్ తక్కువ నెగిటివ్, లేదా ఎక్కువ నెగిటివ్ లేదా తక్కువ పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ
చాలా మటుకు మేజర్లీ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహాలు చూసినట్టయితే గురువు, శుక్రుడు. అలాగే శనితో కూడా రాహు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే శనితో ఇచ్చేటప్పుడు వారికి హార్డ్ వర్క్ అనేది, వారికి ఆ విజయంలో ఎంతో స్వయం కృషి అనేది, హార్డ్ వర్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దాని తర్వాత చాలా అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తాడు రాహువు. శని రాహువుల కలయిక ఎప్పుడు కూడా స్వయం కృషితో, హార్డ్ వర్క్తో, డెడికేషన్తో, చాలా కష్టాన్ని దాటుకుని ఆ తర్వాత విజయాన్ని అందుకోవడం అనేది సూచిస్తుంది. కాబట్టి ఆ కలయిక కూడా చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్గా మనం చూడొచ్చు. ఈ విధంగా రాహు దుస్థానాల్లో కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దుస్థానంలో రాహు ఉన్నంత మాత్రాన అది చాలా ప్రాబ్లమేటిక్ కాంబినేషన్ అనుకోవడం కూడా పొరపాటే. అది మనం ఇండివిజువల్ బేస్లో కంప్లీట్గా పరాశర, జైమిని 2 పద్ధతుల్లో కూడా స్టడీ చేసి ఒక నిర్ణయానికి రావడం అనేది మంచి పద్ధతి. దానివల్ల ఒకవేళ కొంత నెగిటివిటీ ఎక్కువ ఉంది అంటే రాహుకు పరిహారం చేసుకోవడం వల్ల చాలా మటుకు నెగిటివిటీ తగ్గి పాజిటివిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.